వెల్కమ్ టు పులక స్వర్గం. ఈరోజు టెర్రస్ పైన చిన్న హార్వెస్ట్ అయితే ఉంది. డ్రాగన్ ఫ్రూట్స్, ములక్కాళ్ళు, అలానే నిమ్మకాయలు, మినీ పైనాపిల్స్, కొన్ని దొండకాయలు అయితే ఉన్నాయి. వాటిని కోసుకుందాము. అలానే కొన్ని పువ్వుల విత్తనాలు కూడా వేసుకునేది ఉంది. దాని గురించి కూడా వీడియోలో చూద్దాము. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ ములక్కాడని కోసుకుందాము. ఈ ములక్కాడ మొక్కను నేను విత్తనంతో పెట్టాను. అది కూడా 20 లీటర్స్ పెయింట్ డబ్బాలో పెట్టాను. చూడండి ఎంత బాగా కాస్తున్నాయో. ఇవి కాయలు ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. అండ్ కాయలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ములక్కాడలు అయితే ఒక 7 వచ్చాయి. ఇప్పుడైతే కొన్ని తక్కువ వచ్చాయి, కానీ ఈ చెట్టు ఎప్పుడు అలా కాస్తూనే ఉంటుంది కదా. నేను మధ్యలో చాలాసార్లు కోసేదాన్ని కాయలు. ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ని కోసుకుందాము. ఈ ఇయర్ అయితే ఎందుకో కొంచెం తక్కువ కాసాయి. లాస్ట్ ఇయర్ అయితే ఒక 200 వరకు వచ్చాయి. ఈ ఇయర్ అయితే హార్డ్లీ ఒక 100 బిలోనే కాసాయి. లాస్ట్ ఇయర్ నేను మీకు చూపించాను, గుర్తుందో లేదో, చెట్టు నిండా కాయలే ఉండేవి. ఇప్పుడు చూడండి కొంచెం తక్కువే ఉన్నాయి కాయలు. కానీ కాయ సైజు మాత్రం పెద్దదే కాసింది. అంటే ఏమైందంటే పూత వచ్చింది కానీ రాలిపోయి, పూత అయితే చాలాది వచ్చింది. ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, మేబీ అంత ఎండల వల్ల పూత రాలిపోయిందేమో అనేసి నేను అనుకున్నాను. కాయలు తక్కువ కాసిన సైజు మాత్రం పెద్దగానే కాసాయి. అండ్ స్వీట్నెస్ కూడా చాలా బాగుంటుంది. మనం బయట కొనే వాటితో పోల్చుకుంటే మనం ఇంట్లో పెంచుకున్నవి చాలా స్వీట్గా వస్తున్నాయి. ఈ కాయ చూసారా, మళ్ళీ కొంచెం చిన్న సైజు ఉంది. అంటే రెండు పక్క పక్కలను వచ్చాయి కదా, అందుకనేసి రెండిట్లకి బలం సరిగ్గా సరిపోకేమో కొంచెం చిన్న సైజు కాసింది. మాత్రం కొంచెం చిన్నగా ఉంది కదా. నెక్స్ట్ ఈ దొండకాయలు కోసుకుందాము. దొండకాయలు అయితే పాప మళ్ళీ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. దొండకాయకి గొంగళి పురుగులు వస్తాయి అనేసి అంటారు, కానీ ఎప్పుడూ రాలేదు. దొండకాయ మొక్కకు మాత్రం పట్టలే. అప్పుడప్పుడు గొంగళి పురుగులు కనిపిస్తూ ఉంటాయి, కానీ దొండకాయ మొక్కకు మాత్రం ఎప్పుడు గొంగళి పురుగే రాలేదు. నెక్స్ట్ నిమ్మకాయలను కోసుకుందాము. ఈ చెట్టు విత్తనంతో పెట్టిందనమాట. ఇది కాయలు కాయడానికి 5 years పట్టింది, కానీ ఎందుకో ఒక్కొక్క కాయ ఇలా పగిలిపోతుంది. నెక్స్ట్ ఈ మినీ పైనాపిల్స్ని కూడా కోసుకుందాము. ఇవైతే ఇలా చిన్నగా ఉంటాయి కానీ చాలా స్వీట్ ఉంటాయి కాయలు. ఈ పైన ముళ్ళులు మాత్రం తెగ్గుచ్చుకుంటాయి. కింద బాడీ చిన్నగా ఉంటుంది కానీ పైన హెడ్ మాత్రం కొంచెం పెద్దదే ఉంటుంది పైనాపిల్స్కి. కోసేటప్పుడు కూడా చాలా వేస్ట్ అయిపోద్ది, చాలా తక్కువే వస్తుంది తినడానికి. నా హార్వెస్ట్. ఇందులో మీ ఫేవరెట్ ఏదో కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఈ పువ్వుల విత్తనాలు వేసుకుందాము. ఇవి గైలాడియా ఫ్లవర్ సీడ్స్. వీటిని వేసుకుందాము. ఫ్లవర్ అయితే ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పెట్టాను చూడండి. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి చూడడానికి. ఈ సీడ్స్ కూడా bulokaswargam.comలో అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏమన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఈ ఫ్లవర్స్ సీడ్స్తో చాలా బాగా ప్రాపగేట్ అయిపోతాయి. ఒక్క మొక్క వేసామనుకోండి గార్డెన్లో, ఇంకా గార్డెన్ మొత్తం ఈ పువ్వుల మొక్కలు వచ్చేస్తాయి విత్తనాలు ఎగిరి పడిపోతూ. ఇది అమర్లిల్లీ ఉన్న కుండీ అనమాట. దీని చుట్టూ ఇంకా ప్లేస్ ఉంది కదా, అందులో నేను ఈ సీడ్స్ వేసేసి ఇవి జర్నేట్ అయ్యి కొంచెం పెద్ద అయ్యాక అప్పుడు నేను ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఈ సీడ్స్ని ఇలా మొక్క చుట్టూ జల్లేసి మళ్ళీ మట్టితోనే కప్పేస్తాను. కానీ ఇవి బాగా పెద్ద అయ్యే వరకు ఇందులో ఉంచకూడదు. కొంచెం పెద్ద అయ్యేసరికి వీటిని తీసేయాలి, లేదంటే అమర్లిల్లీకి బలం సరిపోదు. వీటికి కూడా ఎక్కువ సీడ్స్ ఎక్కువ వేసాను కదా, వీటికి బలం సరిపోక ఫ్లవర్స్ సరిగ్గా రావు.
ఇవి జర్మినేట్ అయ్యి మొక్కలు కొంచెం పెద్ద అయ్యాక తీసేసి వేరే దాంట్లో వేసేయాలి. ఒక 2 మొక్కలు ఉంచుకున్నా పర్వాలేదు కానీ వేసిన మొక్కలన్నీ మాత్రం ఉంచేయకూడదు. సీడ్స్ వేసాం కదా, దీనికి ఇప్పుడు నీళ్ళు వేసేద్దాం. నార్మల్గా మొక్కలకి నీళ్ళు ఎక్కువ వేయకపోయినా పర్వాలేదు కానీ అమర్ లిల్లీస్కి, కానీ ఇందులో నేను విత్తనాలు వేసాను కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళే వేస్తున్నాను. అంటే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, అందుకనేసి జర్మినేట్ అయ్యే వరకు కొంచెం తడి ఉండేలా చూసుకోవాలి. పడుతున్నాయి కానీ ఇక్కడైతే అసలు వర్షం పడట్లేదు. ఎప్పుడో ఒకసారి పడింది అంతే, మళ్ళీ అసలు వర్షాలే లేవు. అందుకనేసి నీళ్ళు మాత్రం రోజు వేసుకోవాలి మొక్కలకి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.